Okay, so Ansible. Ansible is a configuration management tool. ఓకే, సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా మేనేజ్ చేస్తాం, ఇదంతా చెక్ చేసిన తర్వాత Ansible ఎలా యూజ్ అవుతుంది అనేది మనం చెక్ చేద్దాం. ఓకే, సో Ansible ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవాప్స్ ఇంజనీర్ ఉన్నాడు. ఆ డెవాప్స్ ఇంజనీర్కి Ansible అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఒక్క కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ ఏమన్నా రెజ్యూమ్లో ఉండాలి. సో మార్కెట్లో మనకి చాలా కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ ఉన్నాయి, లైక్ షెఫ్, పపెట్, సాల్ట్ స్టాక్, టెరాఫార్మ్, Ansible, ఇలా చాలా ఉన్నాయి. బట్ Ansible అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సి, మిమ్మల్ని ఒక నార్మల్ క్వశ్చన్ అడుగుతుంది, లైక్ మీ మొబైల్ ఒక కాన్ఫిగరేషన్ ఏంటి అని అడిగాను అనుకోండి, మీరేం చెప్తారు? కాన్ఫిగరేషన్ అడగగానే మీరు ఏం చెప్తారంటే, లైక్ మై ఇంటర్నల్ మెమరీ ఈజ్ 8 GB, మై ఫోన్స్ ఇంటర్నల్ మెమరీ ఈజ్ 8 GB, ప్రాసెసర్ ఈజ్ స్నాప్డ్రాగన్ 856 ప్రాసెసర్, అండ్ కెమెరా ఈజ్ 64 మెగాపిక్సెల్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇదే కదా, ఇవేగా చెప్తారు. అండ్ ఒక మొబైల్ ఒక కాన్ఫిగరేషన్ అడిగితే, ఇన్ ది సేమ్ వే ప్రాజెక్ట్లో మనం వర్క్ చేసేటప్పుడు మన సర్వర్స్కి కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. హార్డ్వేర్ కాన్ఫిగరేషన్, సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్. సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ అంటే ఆ సర్వర్లో లోపల ఉన్న యూజర్స్, సర్వర్ లోపల ఉన్న యూజర్ గ్రూప్స్, మనం ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్స్, అండ్ ఆ సాఫ్ట్వేర్స్ బ్యాక్ ఎండ్లో రన్ అవుతున్న సర్వీసెస్. ఓకే, ఇవన్నీ కూడా ఒక సర్వర్ యొక్క సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్. ఈ కాన్ఫిగరేషన్ని మనం ఇప్పటిదాకా మాన్యువల్గా హ్యాండిల్ చేసేవాళ్ళం. ఓకే, ఒక లినక్స్ అడ్మినిస్ట్రేటర్ లేకపోతే ఒక విండోస్ అడ్మినిస్ట్రేటర్ మాన్యువల్గా హ్యాండిల్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మనం ఒక ప్రాజెక్ట్లో ఉన్నాం అండ్ ఒక లినక్స్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడు. ఓకే, లినక్స్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఎవరు? ఈ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లో సంబంధించిన సర్వర్స్ సిస్టమ్స్ ఉంటాయి కదా, వీటిని మేనేజ్ చేసే పర్సన్నే లినక్స్ అడ్మినిస్ట్రేటర్. ఈ పర్సన్కి వాళ్ళ మేనేజర్ ఒక టాస్క్ ఇచ్చాడు. కొత్తగా ఒక 50 యూజర్స్ జాయిన్ అవుతున్నారు. ఆ యూజర్ ఐడీస్, కొత్తగా జాయిన్ అవుతున్న 50 యూజర్స్కి లాగిన్ ఐడీస్ క్రియేట్ చేయమని చెప్పాడు. సో మనం ఏ కమాండ్ యూజ్ చేస్తాం ఒక యూజర్ ఐడి క్రియేట్ చేయాలంటే? కమాండ్ ఏంటి? లినక్స్లో యూజర్ యాడ్ కమాండ్, రైట్? యూజర్ యాడ్ యూజర్ నేమ్, లైక్ యూజర్ యాడ్ వెంకట్, యూజర్ యాడ్ కిషోర్, ఇలాగ ఇస్తాం, రైట్? సో ఒక్కొక్క సర్వర్లోకి లాగిన్ అయ్యి, ఓకే, EC2 మెషిన్ అనుకుందాం. ఒక్కొక్క EC2 మెషిన్లోకి లాగిన్ అయ్యి మనం సుడోసు రూట్ యూజర్కి స్విచ్ అయ్యి ఒక్కొక్క అకౌంట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇలాగ మనం ఎన్ని కమాండ్స్ రన్ చేస్తాం? టోటల్ 50 కమాండ్స్ రన్ చేయాలి. యూజర్ యాడ్ కమాండ్ 50 టైమ్స్ ఎంటర్ చేస్తే, రైట్, 50 టైమ్స్ ఒక్కొక్క సర్వర్లో 50 టైమ్స్ 50 యూజర్స్ని ఒక్కొక్కసారి యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఎంత టైం పడుతుంది? ఆల్మోస్ట్, రైట్, ఒక్కొక్క యూజర్కి మనకి 5 minutes పడుతుంది. ఒక్కొక్క యూజర్కి లైక్ 10 seconds అనుకుందాం. ఓకే, 10 seconds టు క్రియేట్ ది యూజర్ ఐడి అండ్ అనదర్ 10 seconds టు క్రియేట్ ద పాస్వర్డ్ యాడ్ చేయడానికి కూడా మనకు ఒక 20 seconds. సో టోటల్గా మనకి ఎంత టైం పడుతుంది? ఆల్మోస్ట్ 20 seconds పడుతుంది, రైట్? సో ఒక సర్వర్లో లాగిన్ అయ్యి ఒక యూజర్ని యాడ్ చేయడానికి మనకి అప్రాక్సిమేట్గా 1 minute పడుతుంది. సో 50 యూజర్స్కి 50 minutes పడుతుంది, రైట్? 50 యూజర్స్ ఒక్క సర్వర్లో యాడ్ చేయడానికి మనకి 5 minutes పడుతుంది, రైట్? అలా ప్రాజెక్ట్లో మనకి 50 సర్వర్స్ ఉన్నాయి అనుకుందాం, ఆర్ లెట్స్ టేక్ 100 సర్వర్స్. సో 100 సర్వర్స్ ఇంటూ ఎంత? 5 minutes అంటే 500 minutes పడుతుంది, రైట్? సో 100 సర్వర్స్లో మనం 50 యూజర్స్ని క్రియేట్ చేయడానికి ఆల్మోస్ట్ 500 minutes పడుతుంది, రైట్? సో ఇప్పుడు దాకా మాన్యువల్గా చేయాలనుకుంటే టాస్క్ ఇలా చేస్తాం, రైట్? ఇదే సేమ్ టాస్క్ మనం 50 యూజర్స్ని 100 సర్వర్స్లో 5 minutesలో క్రియేట్ చేయగలమా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఫిఫ్టీ యూజర్స్ని 100 సర్వర్స్లో 5 minutesలో క్రియేట్ చేయగలమా? ఎస్, దట్ ఈస్ పాసిబుల్. దట్ ఈస్ పాసిబుల్ విత్ ది హెల్ప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. ఓకే,
సో ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటే మనం సర్వర్స్లో ఏదైతే ఇప్పుడు దాకా మాన్యువల్గా టాస్క్ ఏదైతే చేసేవాళ్ళమో వాటిని మనం ఆటోమేట్ చేయడం. ఆటోమేట్ ఆటోమేట్ ఎలా చేస్తాం? విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను, యూజర్స్ని క్రియేట్ చేయడం అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్. మనం కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ యూజ్ చేసి వీ కెన్ డూ ప్యాకేజ్ మేనేజ్మెంట్, అంటే సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేయడం, అన్ఇన్స్టాల్ చేయడం, అప్డేట్ చేయడం, రైట్? దెన్ వాట్ వీ కెన్ డూ సర్వీసెస్ మేనేజ్మెంట్, లైక్ డాకర్ సర్వీస్ స్టార్ట్ చేయడం, గిట్ సర్వీస్ స్టార్ట్ చేయడం, ఇలాంటి సర్వీసెస్ని మనం స్టార్ట్ చేయడం. హెచ్డిటిపిడి, ఎంజినిక్స్, టామ్ క్యాట్, జెన్కిన్స్, ఇవన్నీ కూడా సర్వీసెస్. ఇవి రన్ స్టార్ట్ చేయాలన్నా, స్టాప్ చేయాలన్నా, రీస్టార్ట్ చేయాలన్నా కూడా మనం ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ యూస్ చేయొచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వాట్ వీ కెన్ డూ, యూజర్స్ని క్రియేట్ చేయడం. ఓకే, యూజర్స్ మేనేజ్మెంట్, గ్రూప్స్ మేనేజ్మెంట్. ఓకే, మనం గ్రూప్స్ క్రియేట్ చేస్తాం కదా, డాకర్ గ్రూప్, డెవలప్మెంట్ గ్రూప్, టెస్టింగ్ గ్రూప్, గ్రూప్స్ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ వీ కెన్ టేక్ బ్యాకప్స్ తీసుకోవచ్చు, ఫైల్స్ని కాపీ చేసుకోవచ్చు, రైట్? సో ఇవన్నీ కూడా మనం కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ ద్వారా మనం చేయొచ్చు అనమాట. ఓకే, సో దట్ టు విత్ ఏ ఎఫెక్టివ్ వే, చాలా ఈజీగా. ఏదైతే మనకి ఎక్కువ టైం తీసుకుంటుందో ఆ టాస్క్ని మనం కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ యూజ్ చేసుకుని విత్ ఇన్ మినిట్స్, హవర్స్లో పట్టే టాస్క్ వీ కెన్ డూ ఇట్ విత్ ఇన్ మినిట్స్. ఓకే, సో హౌ కెన్ వీ డూ దట్? ఎలా పాసిబుల్ అంటే, ఇక్కడ ఏమవుతుందంటే వీఆర్ రైటింగ్ ది కోడ్. మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకుని ఆ ఫైల్ లోపల కోడ్ అనేది రాస్తున్నాం. ఈ కోడ్ రాసింది మనం రన్ చేస్తున్నాం అనమాట, సర్వర్లో రన్ చేస్తున్నాం. సర్వర్లో రన్ చేసినప్పుడు ఏదైతే మనం కోడ్ రాసామో అది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కోడ్ అనేది 50 యూజర్స్ కోసం రాశాను, 50 యూజర్స్ క్రియేట్ అవ్వాలి అని రాశాను అనుకోండి. 50 యూజర్స్ క్రియేట్ అయిపోతారు ఇమీడియట్గా, 1 2 3 4 అలా 50 యూజర్స్ 1 by 1 క్రియేట్ అయిపోతూ ఉంటుంది. అదే సర్వీసెస్ స్టార్ట్ చేయాలి, ఆఫ్ చేయాలి అనుకుంటే సర్వీసెస్ నేమ్స్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే, సో హియర్ వీఆర్ రైటింగ్ ది కోడ్ అనేది రాస్తున్నాం. అండ్ కోడ్ రాసి మనం మన ప్రాజెక్ట్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని హ్యాండిల్ చేస్తాం. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ ఆల్ దీస్ థింగ్స్. ఇక్కడ రైట్ సైడ్లో నేను మెన్షన్ చేసిన చూస్తారా, అదంతా కూడా సాఫ్ట్వేర్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్ఫిగరేషన్. ఓకే, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వీ కెన్ హ్యాండిల్ with the help of the configuration management tools. All right, one second. ఓకే, సో వీఆర్ రైటింగ్ ది కోడ్ అనేది ఇక్కడ రాస్తున్నాం. అండ్ ఈ కోడ్ రాసిన తర్వాత మనం మన సర్వర్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని హ్యాండిల్ చేస్తున్నాం. ఓకే, సో దట్ ఈస్ వై దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. మనం మన ప్రాజెక్ట్లో ఉన్న సర్వర్స్ యొక్క కాన్ఫిగరేషన్ని కోడ్ ద్వారా మేనేజ్ చేయబోతున్నాం. దట్ ఈస్ వై దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. షార్ట్కట్లో ఐఏసి అని పిలుస్తారు. ఓకే, ఈ ఐఏసి మనం చాలా టూల్స్ యూజ్ చేసి అచీవ్ చేయొచ్చు. ఓకే, మార్కెట్లో చాలా టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం యాన్సిబుల్ డిస్కస్ చేద్దాం. ఓకే, యాన్సిబుల్ అనే ఒక టూల్ ఉంది. యాన్సిబుల్ టూల్ అబ్సల్యూట్లీ ఫ్రీ. మనం ఎటువంటి ఛార్జెస్ పే చేయక్కర్లేదు యాన్సిబుల్ యూజ్ చేయాలంటే. యాన్సిబుల్లో మనం రాసే కోడ్ యామల్ లాంగ్వేజ్. ఓకే, యామల్ లాంగ్వేజ్. అండ్ ఈ యామల్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని కోడ్ రాసిన తర్వాత మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని హ్యాండిల్ చేస్తాం. ఓకే, అండ్ అలాగే షెఫ్ అని ఒక టూల్ ఉంది, షెఫ్. ఓకే, షెఫ్లో మనం రాసే లాంగ్వేజ్ పేరు రూబీ. ఓకే, ఇది షెఫ్ అనేది చాలా తక్కువ కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి. ఒకప్పుడు చాలా ఫేమస్ టూల్, బట్ యాన్సిబుల్ వచ్చిన తర్వాత షెఫ్ అంతగా యూజ్ చేయట్లేదు అన్నమాట.
కంపెనీస్ చాలా మటుకి టెరాఫామ్ అండ్ యాన్సిబుల్కి షిఫ్ట్ అయిపోయాయి. ఓకే, ఎందుకు? వాట్ ఈస్ ద మేజర్ రీజన్? షెఫ్ కోడ్ అనేది, రూబీ కోడ్ ఏదైతే మనం రాస్తున్నామో దట్ ఈస్ నాట్ దాట్ ఈజీ. ఓకే, కోడింగ్ అనేది అంత ఈజీ కాదు రూబీ లాంగ్వేజ్లో. అండ్ యామల్ లాంగ్వేజ్ అనేది కొంచెం ఈజీ వెన్ కంపేర్ టు రూబీ. యామల్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. ఓకే, సో లిటిల్ ఓల్డ్. తర్వాత మనకి మార్కెట్లో పప్పెట్ అని ఒకటి ఉంది. ఓకే, పప్పెట్లో కూడా మనం వేరే కోడింగ్ అనేది రాస్తాం. ఓకే, సో ఈ పప్పెట్ టూల్ కూడా మార్కెట్లో ఇంకా లేదు. ఓకే, చాలా తక్కువ కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి. సో ఇక్కడ ఇక్కడ కూడా మనం లాంగ్వేజ్ అనేది పప్పెట్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది సపరేట్గా. అండ్ ఈ పప్పెట్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మనం కోడింగ్ అనేది రాస్తాం. దీన్ని మనం పప్పెట్ డిక్లరేటివ్ లాంగ్వేజ్ అని పిలుస్తాం. ఇది కూడా ఓల్డ్ అయిపోయింది, ఇది కూడా ఎక్కువ కంపెనీస్ యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ వీ హ్యావ్ టెరాఫామ్. ఓకే, టెరాఫామ్ మార్కెట్లో ఇప్పుడిప్పుడే లైక్ ఇట్ ఈస్ గెటింగ్ పాపులర్. చాలా మటుకి కంపెనీస్ యాన్సిబుల్ అండ్ టెరాఫామ్ యూజ్ చేస్తున్నాయి. ఓకే, సో టెరాఫామ్లో మనం యూజ్ చేసే లాంగ్వేజ్ పేరు HCL, HashiCorp లాంగ్వేజ్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్సో పాపులర్ అండ్ వైడ్లీ యూస్డ్. చాలా కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి. ఓకే, సో మనం మన కోర్స్లో యాన్సిబుల్ అండ్ టెరాఫామ్ నేర్చుకోబోతాం, ఎందుకంటే మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ ఈ 2 టూల్స్ కూడా మన ప్రొఫైల్లో ఉంటే కాల్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ఓకే, సో అసలు యాన్సిబుల్ ఎలా వర్క్ అవుతుందని చెక్ చేద్దాం. సో ఇప్పటిదాకా మీకు అర్థమైంది కదా. సో ఏదైతే లినక్స్ అడ్మిన్ ఒక టాస్క్ 1 డేలో చేస్తాడో అది మనం 1 అవర్లో కంప్లీట్ చేస్తాం. ఓకే, సో వీఆర్ బేసికలీ completing the task with the help of automation. We are automating the infrastructure of our servers. All right, అన్ని డౌట్స్ ఉంటే అడగండి. సో ఇప్పటిదాకా మనం చెప్పిన ఇప్పటిదాకా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన థియరీ అంతా కూడా ఈ స్లైడ్. ఓకే, సో మనం యూజర్స్ క్రియేట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఓకే, కొత్తగా ఎవరైనా యూజర్ జాయిన్ అయ్యారు అనుకోండి, మనం క్రియేట్ చేస్తాం. ఆ యూజర్ డీటెయిల్స్లో చేంజెస్ చేయాలనుకుంటే వీ కెన్ చేంజ్ ఇట్. ఆ యూజర్ మన ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోతుంటే వీ కెన్ డిలీట్ దట్ యూజర్స్. ఓకే, ఒక యూజర్ అయినా సరే 1000 యూజర్స్ అయినా సరే వీ కెన్ డూ ఇట్ ఈజీలీ. సిమిలర్లీ ప్యాకేజెస్ కూడా ఇన్స్టాల్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, అన్ఇన్స్టాల్ చేయొచ్చు. కోడ్ ఏదైతే డెవలపర్స్ రాసిన కోడ్ ఉందో దాన్ని క్రియేట్, మాడిఫై, డిలీట్ కూడా చేయొచ్చు విత్ ది హెల్ప్ ఆఫ్ యాన్సిబుల్. ఓకే, సో దిస్ ఇస్ ఇప్పటిదాకా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. వీఆర్ రైటింగ్ ది కోడ్ రాసిన తర్వాత ఆ కోడ్ ద్వారా మనం మన సర్వర్స్ యొక్క కాన్ఫిగరేషన్ని హ్యాండిల్ చేయబోతున్నాం. సో యాన్సిబుల్ ఎలా వర్క్ అవుతుందని ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం. ఓకే, వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ది యాన్సిబుల్ ఆర్కిటెక్చర్. యాన్సిబుల్ అనేది ఫస్ట్ ఒక సర్వర్లో ఇన్స్టాల్ చేస్తాం. అది మన ల్యాప్టాప్ అయినా సరే, మన EC2 మషిన్ అయినా సరే, ఫస్ట్ ఒక మషిన్లో ఇన్స్టాల్ చేస్తాం. దీన్ని మనం యాన్సిబుల్ లోకల్ మషిన్ అని పిలుస్తారు. ఎక్కడైతే యాన్సిబుల్ ఇన్స్టాల్ చేస్తామో దాన్ని యాన్సిబుల్ లోకల్ మషిన్ ఆర్ యాన్సిబుల్ సర్వర్ అని కూడా పిలవచ్చు. ఓకే, యాన్సిబుల్ సర్వర్ అని కూడా పిలవచ్చు. ఎక్కడైతే యాన్సిబుల్ ఇన్స్టాల్ చేస్తామో దాన్ని మనం యాన్సిబుల్ లోకల్ మషిన్ ఆర్ యాన్సిబుల్ సర్వర్. చూడండి ఈ లోగో ఇక్కడ ఉంది కదా, దిస్ ఈజ్ ద లోగో ఆఫ్ యాన్సిబుల్, అంటే ఇక్కడ యాన్సిబుల్ ఇన్స్టాల్ అయిందని. మన ప్రాజెక్ట్లో ఎన్నో సర్వర్స్ ఉంటాయి, రైట్? 1, 2, 3, 10, 50, 100 అలాగా ఎన్నైనా సర్వర్స్ ఉండొచ్చు. మా ప్రాజెక్ట్లో 250 సర్వర్స్ ఉన్నాయి అప్రాక్సిమేట్గా. ఓకే, అందులో అరౌండ్ 80 సర్వర్స్ విండోస్ అండ్ రెస్ట్ ఆఫ్ ద సర్వర్స్ ఆర్ ఆల్ లినక్స్ సర్వర్స్. ఓకే, ఇక్కడ ఈ స్లైడ్లో మనకి ప్రాజెక్ట్లో 3 సర్వర్స్ ఉన్నాయి. సర్వర్స్ అంటున్నాను కదా, ఇవి వేరే వేరే టీమ్స్కి సంబంధించినవి. అంటే డెవలప్మెంట్ టీమ్, టెస్టింగ్ టీమ్, ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్, క్వాలిటీ అనాలిసిస్ టీమ్, బిల్డ్ అండ్ రిలీజ్ టీమ్, ఆపరేషనల్ టీమ్, ఇలా వేరే వేరే టీమ్స్ వాళ్ళ వర్క్ చేసుకుంటూ ఉంటారు ఆ సర్వర్స్లో. ఓకే, వాటితో మనకు సంబంధం లేదు. బట్ ఈ సర్వర్స్ యొక్క కాన్ఫిగరేషన్ మనం హ్యాండిల్ చేయాలి. సో హ్యాండిల్ చేయడానికి మనం యాన్సిబుల్ యూజ్ చేస్తున్నాం. ఈ సర్వర్స్ ఆ పర్టికులర్ రెస్పెక్టివ్ టీమ్స్కి మెయిన్ వర్క్. ఓకే, ఆ సర్వర్స్లో వాళ్ళ కోడ్ అనేది పెట్టుకుంటారు, రైట్? ఈ మషీన్స్ ఆ రెస్పెక్టివ్ టీమ్స్కి సర్వర్స్ అయి ఉన్నాక కూడా
మనం వీటిని నోడ్స్ అని పిలుస్తాం. ఓకే, సి ఆ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఆ సర్వర్స్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళకి అవి డెవలప్మెంట్ సర్వర్స్, టెస్టింగ్ సర్వర్స్, ప్రొడక్షన్ సర్వర్, నాన్ ప్రొడక్షన్ సర్వర్స్ అయి ఉండొచ్చు, కానీ మనం వీటిని నోడ్స్ అని పిలుస్తాం. యాన్సిబుల్ నోడ్స్ అని పిలవాలి. ఓకే, సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్ హియర్. యాన్సిబుల్ నోడ్, ఇది కూడా యాన్సిబుల్ నోడ్, ఇది కూడా యాన్సిబుల్ నోడ్. ఓకే, యాన్సిబుల్ నోడ్ 1, యాన్సిబుల్ నోడ్ 2, యాన్సిబుల్ నోడ్ 3. ఓకే, ఇలా మన ప్రాజెక్ట్లో ఎన్నైనా సర్వర్స్ ఉండొచ్చు, వాటిని మనం యాన్సిబుల్ నోడ్స్ అని పిలుస్తాం. ఎక్కడైతే మనం కాన్ఫిగరేషన్ హ్యాండిల్ చేయాలో, ఎక్కడైతే మనం ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలో, ఎక్కడైతే యూజర్స్ని క్రియేట్ చేయాలో ఆ మషిన్స్ని మనం నోడ్స్ అని పిలుస్తాం. ఓకే, సో ఇందాక మనం ఒక సర్వర్లో యాన్సిబుల్ ఇన్స్టాల్ చేస్తాం కదా, దీనేమో యాన్సిబుల్ సర్వర్, దీనేమో యాన్సిబుల్ నోడ్. ఈ సర్వర్ నుంచి ఈ నోడ్ మషిన్స్కి సర్వర్ ఎలా కనెక్ట్ అవుతుంది అంటే, యాన్సిబుల్ సర్వర్ ఎలా కనెక్ట్ అవుతుంది అంటే ఎస్ఎస్హెచ్ పోర్ట్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఎస్ఎస్హెచ్ పోర్ట్ ద్వారా. ఓకే, బై డిఫాల్ట్గా ఎవ్రీ లినక్స్ మషిన్, ఓకే, ప్రతి లినక్స్ మషిన్లో ఎస్ఎస్హెచ్ పోర్ట్ అనేది ఉంటుంది, అవునా. మనం మొబైల్ సిస్టంలో కూడా ఎస్ఎస్హెచ్ పోర్ట్ ద్వారానే కనెక్ట్ అవుతాం, రైట్. EC2 మషిన్కి ఎలా కనెక్ట్ అవుతాం? యూజింగ్ ఎస్ఎస్హెచ్ పోర్ట్. వాట్ ఈస్ ద పోర్ట్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్హెచ్? ఎనీవన్? 22. ఓకే, చూడండి, ఈ ఎస్ఎస్హెచ్ పోర్ట్తో కనెక్ట్ అవుతాం, రైట్. సో ఇక్కడ కూడా యాన్సిబుల్ సర్వర్ నోడ్ మషిన్స్కి ఎస్ఎస్హెచ్ పోర్ట్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఓకే, సో 22 పోర్ట్ అనేది యూజింగ్ ఎస్ఎస్హెచ్ పోర్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్. క్లియర్? నెక్స్ట్ థింగ్ ఈజ్, ఇందాక ఏం చెప్పాను మీకు, మనం ఫైల్ అనేది రాస్తాం, రైట్. ఫైల్ రాసిన తర్వాత ఆ ఫైల్లో కోడింగ్ అనేది పెడతామని చెప్పాను, అవునా. ఈ ఫైల్స్కి ఒక నేమ్ ఉండాలి కదా. ఈ ఫైల్స్ని మనం ప్లే బుక్స్ అని పిలుస్తాం. ప్లే బుక్స్. ఓకే, ప్లే బుక్స్ అని పిలుస్తాం. ఈ ప్లే బుక్స్లోనే మనం యాన్సిబుల్ యామల్ కోడ్ అనేది రాస్తాం అనమాట. యామల్ కోడింగ్. ఈ యామల్ కోడింగ్ ఎలా రాయాలనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఎట్ దిస్ మూమెంట్ ఈ టర్మ్స్ అన్ని గుర్తుంచుకోండి. ఓకే, యాన్సిబుల్ సర్వర్, నోట్స్, ప్లే బుక్స్, ఎస్ఎస్హెచ్, ఇవన్నీ గుర్తుంచుకోండి. క్లియర్ సో ఫార్? సో ఈ ఫైల్స్ని, ఈ ప్లే బుక్స్ ఏదైతే మనం రాసామో యామల్ కోడింగ్తో, దీన్ని మనం పుష్ చేస్తాం. సర్వర్, యాన్సిబుల్ సర్వర్ నుంచి నోడ్కి పుష్ చేస్తాం. చూడండి, అది కోడ్ అనేది పుష్ చేస్తాం. పుష్ చేస్తే మనం ఆ ఫైల్ లోపల ఏదైతే రాసామో, ఫర్ ఎగ్జాంపుల్ 10 యూజర్స్ క్రియేట్ చేయాలి. 10 యూజర్స్ క్రియేట్ చేయమని రాసిన తర్వాత మనం పుష్ చేస్తే, ఆ ఫైల్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ప్రతి మషిన్లో కూడా 10 యూజర్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, అలాగే మనం ఒక 10 ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలని రాస్తాను. 10 ప్యాకేజెస్ కూడా ఇన్స్టాల్ అవుతాయి. ఓకే, అలాగే నేను సర్వీసెస్ అయినా స్టార్ట్ చేయాలన్నా, గ్రూప్స్ అయినా క్రియేట్ చేయాలన్నా, ఫైల్స్ అయినా కాపీ చేయాలన్నా, ఏది రాస్తే సరే, ఏం రాసినా, నా రిక్వైర్మెంట్ ఏదైనా సరే, నేను ఏదైతే రాస్తాను ఈ ఫైల్ లోపల, ఆ చేంజెస్ అన్నీ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్. క్లియర్, రైట్? సో యాన్సిబుల్ సర్వర్కి నోడ్ మషిన్ ఎలా తెలుస్తుంది? ఒక నేమ్ కానీ ఐపీ అడ్రస్ కానీ ఇవ్వాలి కదా. సో మనం ఏం చేస్తామంటే యాన్సిబుల్ సర్వర్లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం. ఆ ఫైల్ పేరు ఇన్వెంటరీ ఫైల్. ఓకే, ఇన్వెంటరీ ఫైల్. ఈ ఫైల్ ఎక్కడ ఉంటుందంటే /etc/ansible అనే ఫోల్డర్లో హోస్ట్ అనే ఒక ఫైల్ నేమ్తో ఉంటుంది. ఓకే, ఇది ఆ ఫైల్ నేమ్, హోస్ట్ ఫైల్. ఓకే, ఈ ఫైల్ని మనం ఇన్వెంటరీ ఫైల్ అని కూడా పిలుస్తాం. ఓకే, ఈ ఫైల్ లోపల ప్రతి నోడ్ మషిన్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. ప్రతి నోడ్ మషిన్ యొక్క ఇన్ఫర్మేషన్. ఓకే, అండ్ లైక్ ఐపీ అడ్రస్ కానీ, లేకపోతే హోస్ట్ నేమ్ కానీ, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత యాన్సిబుల్ సర్వర్కి చెప్తాం, ఇది హోస్ట్ ఫైల్. ఇమీడియట్గా యాన్సిబుల్ సర్వర్ ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని కనెక్ట్ అవుతుంది. ఓకే, ఎస్ఎస్హెచ్ పోర్ట్ ద్వారా కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, గాట్ ఇట్ రైట్? ఎనీ డౌట్ సో ఫార్? సో ఇలాగా మనం ఒక మషిన్ తీసుకుంటాం, ఆ మషిన్ని సర్వర్ కింద కన్వర్ట్ చేసి మనం యామల్ కోడింగ్ రాసిన తర్వాత పుష్ చేస్తాం అన్నమాట. అండ్ వాట్ ఆర్ ద చేంజెస్ వీ వాంట్ టు సీ, ఆల్ దోస్ చేంజెస్ విల్ బి రిఫ్లెక్టెడ్ హియర్. ఓకే, ఎనీ డౌట్స్? ఇక్కడ దాకా క్లియర్ అయినా? ఓకే, నౌ యాన్సిబుల్ ఎందుకంత పవర్ఫుల్? వేరే టూల్స్తో కంపేర్ చేస్తే యాన్సిబుల్ ఎందుకంత పవర్ఫుల్ అనేది మనం కంపేర్ చేద్దాం. ఓకే, దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యాన్సిబుల్. సి, ఇది మన యాన్సిబుల్ సర్వర్, ఇది మన నోడ్. ఓకే, ఈ ఎగ్జాంపుల్లో ఒక సర్వర్, ఒక నోడ్ అని తీసుకున్నాను.
అలాగే లెట్ మీ గివ్ ది నేమ్స్ అనేది ఇక్కడ ఇస్తా ఒక నిమిషం. ఆన్సిబుల్ సర్వర్, ఇదేమో ఆన్సిబుల్ నోడ్. అలాగే షెఫ్తో కంపేర్ చేద్దాం. ఓకే, ఇది షెఫ్ సర్వర్, ఇదేమో షెఫ్ నోడ్. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి, ఏజెంట్లెస్. సి యాన్సిబుల్స్ ప్యాకేజ్ అనేది ఓన్లీ సర్వర్లో ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఇన్స్టాల్ చేస్తే డైరెక్ట్గా మనం రాసిన కోడ్ నోడ్ 1లో పుష్ అవుతుంది అన్నమాట. అంటే మనం ఒక 10 యూజర్స్కి రాస్తే 10 యూజర్స్ ఇక్కడ క్రియేట్ అవుతాయి. ఓకే, సో వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్ ఈస్, we will just write it in Ansible server and we can push it directly to the nodes. Okay, బట్ షెఫ్తో కంపేర్ చేస్తే షెఫ్లో ఏంటంటే షెఫ్ సర్వర్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి, అలాగే షెఫ్ నోడ్ ప్యాకేజ్ కూడా ఇన్స్టాల్ చేయాలి. అంటే 2 సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలన్నమాట ఇక్కడ షెఫ్ టూల్లో. సో అది డ్రాబ్యాకే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాజెక్ట్లో 100 సర్వర్స్ ఉన్నాయి. ప్రతి సర్వర్లో ప్రతి నోడ్ మషిన్లో మనం షెఫ్ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలి. సో అందుకే షెఫ్ని చాలా మటుకి కంపెనీస్ డ్రాప్ అయిపోయాయి అన్నమాట, షెఫ్ యూజ్ చేయట్లేదు. ఎందుకంటే వీ హ్యావ్ టు ఇన్స్టాల్ షెఫ్ ఏజెంట్ ఇన్ ఎవ్రీ మషిన్. Okay, every machine we have to install chef package. So that is one major drawback in chef. అందుకే యాన్సిబుల్కి చాలా మటుకి కంపెనీస్ చేంజ్ అయిపోయాయి. ఓకే, సెకండ్ థింగ్ రిలైస్ ఆన్ ఎస్ఎస్హెచ్. యాన్సిబుల్ సర్వర్ నోడ్కి ఎలా కనెక్ట్ అవుతుంది, విత్ ది హెల్ప్ ఆఫ్ ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్. అంటే బై డిఫాల్ట్గా ప్రతి లినక్స్ మషిన్తో వచ్చే ప్రోటోకాల్తో కనెక్ట్ అవుతుంది, మనం కొత్తగా ఇన్స్టాల్ చేయాల్సిన పనేం లేదు. బట్ షెఫ్ సర్వర్ నోడ్ మషిన్కి కనెక్ట్ అవ్వాలంటే ఇట్ యూజెస్ అనదర్ టూల్, ఒక సపరేట్గా ఇంకొక టూల్ యూజ్ చేస్తుంది. ఆ టూల్ పేరు నైఫ్. ఓకే, నైఫ్. సో యూజింగ్ నైఫ్ టూల్ ఇట్ కనెక్ట్స్ టు ది షెఫ్ నోడ్ మషిన్. ఓకే, సో అదొక డ్రాబ్యాక్. అంటే షెఫ్ సర్వర్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి, షెఫ్ నోడ్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి, తర్వాత నైఫ్ టూల్ అనేది ఇన్స్టాల్ చేయాలి కనెక్టివిటీ కోసం. అంటే మనకి డబుల్ వర్కే కదా. సో దట్ ఈస్ వై షెఫ్ అనేది డ్రాబ్యాక్. ఓకే, థర్డ్ వన్ ఏంటి, యూజెస్ పైథన్. సి మనకు తెలుసు పైథన్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వెరీ ఈజీ ఆల్సో. ఓకే, సో పైథన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యాన్సిబుల్ అనేది పైథన్ మీద డిజైన్ చేశారు. ఓకే, అంటే దీని అర్థం ఏంటంటే వెంకట్ పైథన్ నేర్చుకోవాలా? నో, దానికి ఆన్సర్ నో. పైథన్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పైథన్ మీద డిజైన్ చేశారు, దాని అర్థం పైథన్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ చెప్తున్నాను, పైథన్ మీద డిజైన్ చేస్తారు యాన్సిబుల్ని. దే హ్యావ్ రిటర్న్ ద కోడ్ ఫర్ యాన్సిబుల్ ఇన్ పైథన్. ఓకే, సో ఎప్పుడైతే పైథన్ మీద రన్ అవుతుంది కాబట్టి యాన్సిబుల్ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ రియలీ ఫాస్ట్ అండ్ రిలయబుల్ వెన్ కంపేర్ టు అదర్ టూల్స్. అయితే మీకు ఇక్కడ ఒక పాయింట్ అర్థం అవ్వాలి. మనం యాన్సిబుల్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఫస్ట్ మనం పైథాన్ ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఎప్పుడైతే పైథాన్ యూస్ చేస్తుందో ఆబ్వియస్లీ వీ కెన్ అండర్స్టాండ్ దాట్ పైథాన్ ఈజ్ ది ప్రీరిక్విజిట్. ఓకే, సో యాన్సిబుల్ వర్క్ అవ్వాలి అంటే ఫస్ట్ మన సర్వర్లో పైథాన్ ఇన్స్టాల్ చేయాలి. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఫోర్త్ వన్ ఏంటి, పుష్ మెకానిజం. సి మనం ఏదైతే కోడ్ సర్వర్లో రాస్తామో యాన్సిబుల్ సర్వర్లో అది డైరెక్ట్గా పుష్ చేసేస్తాం. ఓకే, కమాండ్ రన్ చేసి ఏదైతే చేంజెస్ కావాలనుకుంటున్నామో ఆ చేంజెస్ని పుష్ చేస్తాం. నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3 అలా నోడ్ ఇన్ఫినిటీ ఎన్ని సర్వర్స్ ఉంటే అన్ని సర్వర్స్లోకి పుష్ చేస్తాం. అంటే కంట్రోల్ మన చేతుల్లో ఉంటుంది. ఒక సర్వర్లోకి పుష్ చేయాలా, ఓన్లీ 2 సర్వర్సా, ఓన్లీ 10 సర్వర్సా, ఎన్ని సర్వర్స్లోకి పుష్ చేయాలనుకునేది మన చేతిలో ఉంటుంది. వీ హ్యావ్ ది కంప్లీట్ కంట్రోల్. ఓకే, బట్ షెఫ్లో అలా కాదు. షెఫ్ ఈజ్ ఏ పుల్ మెకానిజం. మనం కోడ్ రాసిన తర్వాత వీ హ్యావ్ టు వెయిట్. ఓకే, కమాండ్ రన్ చేస్తాం. కమాండ్ రన్ చేసిన తర్వాత షెఫ్ నోడ్ అనేది షెఫ్ సర్వర్కి కనెక్ట్ అయ్యి ఆ కోడ్ని పుల్ చేసుకుంటుంది. చూడండి ఇక్కడ యారో రివర్స్లో ఇచ్చాను. అంటే నోడ్ 1 సర్వర్కి కనెక్ట్ అయ్యి కోడ్ని పుల్ చేసుకుంటుంది అనమాట. సో ఇది ఒక లాంగ్ ప్రాసెస్. ఇక్కడ కొంచెం టైం అనేది
టైం కన్జ్యూమ్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ వై దిస్ ఇస్ అగైన్ వెరీ వాట్ కెన్ ఐ సే నాట్ సో రిలయబుల్ వెన్ కంపేర్ టు Ansible. ఓకే, సో ఇక్కడ పుల్ మెకానిజం, షెఫ్లో పుల్ మెకానిజం యూజ్ అవుతుంది అండ్ Ansibleలో పుష్ మెకానిజం. ఓకే, సో in chef concept we have to wait for the node machine to connect to the server and pull the code, but in Ansible we can directly push the code whatever we want to apply. Clear so far? These are the major advantages of Ansible when compared to other tool like chef. See, ఇందాక నుంచి కోడ్ అని అంటున్నాను కదా, ఏదైతే మనం కోడ్ రాస్తున్నామో యామల్ కోడింగ్లో, ఓకే, ఈ కోడింగ్ ఒక ఫైల్లో ఉంటుంది. అంటే ఈ ఫైల్ మనం స్టోర్ చేసుకోవచ్చు కదా ఎక్కడైనా. సో వీ కెన్ అప్లై వర్షన్ కంట్రోలింగ్, అంటే మనం గిట్ హబ్ యూస్ చేసుకొని మనం ఈ ఫైల్స్ని క్లౌడ్లో పెట్టుకోవచ్చు, అంటే గిట్ హబ్లో పెట్టుకోవచ్చు. ఓకే, వీ కెన్ పుట్ ఆల్ దీస్ ఫైల్స్ ఇన్ గిట్ హబ్ రిపాజిటరీ. Okay, and whenever we want we can download those files using git pull command and we can apply it in all the servers, all the node machines. Alright guys, so we can apply, we can test it, we can repeat it, we can repeat the file again and again, and we can apply for the version controlling, అంటే ఫైల్స్ ని వర్షన్ కంట్రోలింగ్, ఒక్కొక్క కమిట్ అనేది డిఫరెంట్ వర్షన్ కదా, సో we can apply different versions, we can maintain the different versions of the file with the help of version controlling tools like git, svn, like that. Okay, clear so far? Any doubts? So రేపు ఏం చేద్దామంటే, any doubts? అది కోడ్ అనేది మనం రాయాలా, we can use it ఫైల్ ఫార్మ్? we are going to write the code. మనం కోడ్ అనేది మనం రాయబోతున్నాం. ఓకే, ఆ కోడ్ ఎలా రాస్తాం అనేది నేను తర్వాత నేర్పిస్తాను. ఓకే, ఫైల్ ఈస్ ఫర్ యూస్ఫుల్ ఓన్లీ. ఫైల్ ఈస్ ఫర్ ఓన్లీ యూస్ఫుల్ సమ్ టాస్క్. వాట్ ఆర్ ద టాస్క్ యూ వాంట్ టు డూ, యూ వాంట్ టు రైట్ దట్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇందాక నేను చెప్తున్నాను కదా, మనం సర్వర్స్లో ఏదైతే చేయాలనుకున్నామో మన నోడ్ మెషిన్స్లో మనం ఆ టాస్క్ని మనం క్రియేట్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సర్వీసెస్ స్టార్ట్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నాకు రీసెంట్గా ఒక టాస్క్ ఇచ్చారు, కొత్తగా ఒక 20 సర్వర్స్ లాంచ్ అయ్యాయి AWS క్లౌడ్లో. 20 సర్వర్స్ నార్త్ వర్జీనియా రీజియన్లో లాంచ్ అయ్యాయి. ఆ సర్వర్స్లో నాకు 20 ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయమని చెప్పారు, 20 సాఫ్ట్వేర్స్. నేను Ansible స్క్రిప్ట్ కోడింగ్ రాసి 20 ప్యాకేజెస్ ఈజీగా ఇన్స్టాల్ చేశాను. ఓకే, సో ఒక్కొక్క సర్వర్లో మనం ఒక్కొక్క సర్వర్ లాంచ్ చేసిన తర్వాత మనం EC2 IP అడ్రస్ తీసుకుని మొబైల్ సిస్టమ్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి సుడోస్కి స్విచ్ అయ్యి ఆ ప్యాకేజ్ డౌన్లోడ్ చేసి కన్ఫర్మేషన్ తీసుకుని, ఇదంతా డబుల్ వర్క్ కదా. ఇదంతా మనం లేకుండా, ఈ డబుల్ టాస్క్ లేకుండా, ఈ లెంతీ టాస్క్ లేకుండా వీ కెన్ డైరెక్ట్లీ డూ ఇట్ విత్ ది హెల్ప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడం. రియల్ టైంలో మనం ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయొచ్చు, యూజర్స్ క్రియేట్ చేయొచ్చు, ఫైల్స్ కాపీ చేసుకోవచ్చు, ఈ నోడ్ మషిన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ అంటే ఏముంటాయి, ఆ సర్వర్స్లో రన్ అవుతున్న CPU ఎంత, ర్యామ్ ఎంత, IP అడ్రస్ ఏంటి, నెట్వర్క్ ఎంత ఉంది, ఫ్రీ స్పేస్ ఎంత ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండర్స్టూడ్ రైట్? సో దట్ ఈస్ ది యూసేజ్ ఆఫ్ Ansible. డోకర్ ఫైల్ కి Ansible ఫైల్ కి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ డాకర్ ఫైల్ చూద్దాం. ఇది EC2 మెషిన్, ఇది డాకర్ ఇన్స్టాల్ చేస్తాము. దీని మీద మనం ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం. ఫైల్ లోపల ఏం రాస్తాం, మనం కోడింగ్ అనేది రాస్తాం, ఇన్స్ట్రక్షన్స్, డాకర్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం. ఫ్రమ్, మెయింటైనర్, రన్, వర్క్ డైరెక్టరీ, env, కాపీ, యాడ్, ఎక్స్పోజ్, వాల్యూమ్, ఇలాగ ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం. రాసిన తర్వాత దీన్ని మనం రన్ చేస్తాం, డాకర్ బిల్డ్ కమాండ్తో రన్ చేస్తాం. బిల్డ్ అయితే మనకి ఏమొస్తుంది, ఒక ఇమేజ్ అనేది వస్తుంది, అవునా, డాకర్ ఇమేజ్ అనేది వస్తుంది. ఈ ఇమేజ్ యూస్ చేసుకుని మనం ఏం చేయొచ్చు, వీ కెన్ లాంచ్ కంటైనర్స్. రైట్, కంటైనర్ అనేది లాంచ్ చేస్తాం, అవునా. సో డాకర్ ఫైల్ ఈజ్ యూస్డ్ ఫర్ వాట్, డాకర్ ఫైల్ ఈజ్ యూస్డ్ ఫర్ క్రియేటింగ్ ఇమేజెస్ అండ్ యూజింగ్ దోస్ ఇమేజెస్ వీ కెన్ లాంచ్ అవర్ కస్టమైజ్డ్ కంటైనర్స్. మనకు కావాల్సిన విధంగా మనం ఇమేజెస్ క్రియేట్ చేసుకుని కంటైనర్స్ క్రియేట్ చేస్తాం డాకర్ ఫైల్తో. కమింగ్ టు Ansible ప్లేబుక్. Ansible ప్లేబుక్ అనేది డిఫరెంట్. ఇక్కడ మనం కంటైనర్స్ లాంచ్ చేయట్లేదు, ఇక్కడ మనం మన ప్రాజెక్ట్లో ఉన్న సర్వర్స్ని హ్యాండిల్ చేయబోతున్నాం, మేనేజ్ చేయబోతున్నాం. ఓకే, మన ప్రాజెక్ట్లో ఒక 4 సర్వర్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 4 సర్వర్స్ని మనం సర్వర్స్ అని పిలవకుండా Ansible నోడ్స్ అని పిలుస్తాం. నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3, నోడ్ 4.
ఈ సర్వర్స్లో ఎటువంటి కాన్ఫిగరేషన్ కావాలనుకున్నా వీ క్యాన్ అచీవ్ ఇట్ విత్ ది హెల్ప్ ఆఫ్ Ansible. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే చేంజెస్ చేయాలనుకుంటున్నారో ఆ చేంజెస్ అన్నిటి కూడా Ansible ద్వారా అచీవ్ చేసుకోవచ్చు. అయితే అచీవ్ చేయాలంటే మనం కోడ్ రాయాలి కదా, ఆ కోడ్ రాయడానికి మనం క్రియేట్ చేసే ఫైల్ పేరే Ansible ప్లేబుక్. అండ్ ఇందులో మనం రాయబోయే కోడింగ్ YAML కోడింగ్. ఓకే, YAML. ఓకే, YAML కోడింగ్. ఈ ఫైల్ మనం రాసిన తర్వాత దీన్ని మనం పుష్ చేస్తాం, అంటే ఎగ్జిక్యూట్ చేస్తాం. పుష్ అంటే ఏంటి? గిట్ పుష్ కాదు, పుష్ అంటే రన్ చేస్తామంట, ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఒక ప్లే స్టోర్లో ఒక ప్యాకేజ్ని సెర్చ్ చేస్తారు, ఒక అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్ రన్ అని సెర్చ్ చేస్తారు, మీకు సాఫ్ట్వేర్ కనపడుతుంది కదా, యాప్ మీద ఇన్స్టాల్ చేస్తారు, అవునా? ఇన్స్టాల్ అని క్లిక్ చేయగానే బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆ టెంపుల్ రన్ సాఫ్ట్వేర్ మీ ఫోన్లోకి డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది, అవునా? ఇక్కడ కూడా ఈ ఫైల్ మనం పుష్ అనగానే, పుష్ అనే టర్మ్ యూస్ చేస్తున్నానంటే ఆ ఫైల్ అక్కడ కాపీ అయి రన్ అవుతుంది అనమాట. ప్రతి నోడ్ మషిన్లోకి ఆ ఫైల్ అనేది కాపీ అయి రన్ అవుతుంది. ఫైల్లో నేను ఒక 10 సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలని రాశాను అనుకోండి, ఆ 10 సాఫ్ట్వేర్స్ ఇక్కడ ఇన్స్టాల్ అవుతాయి. 10, మళ్ళీ ఇక్కడ 10, ఇక్కడ 10, అలాగా. అయితే ఇక్కడ కండిషన్ ఏంటి? ఈ సర్వర్, ఈ నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3, నోడ్ 4 అవైలబుల్గా ఉండాలి. అవైలబుల్ అంటే ఆన్లైన్లో ఉండాలి. ఆన్లైన్లో ఉంటేనే ఆ 10 ప్యాకేజెస్ ఇన్స్టాల్ అవుతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేయలేదు, నోడ్ 4 అనేది షట్ డౌన్లో ఉంది, స్టాప్డ్ స్టేట్లో ఉంది సర్వర్. ఆబ్వియస్గా ఈ సర్వర్ కనెక్ట్ అవ్వడం ట్రై చేస్తుంది, బట్ నోడ్ 4 ఏంటి? ఆఫ్ స్టేట్లో ఉంది, అవునా? ఆఫ్ స్టేట్లో కనెక్ట్ అవ్వదు కదా. ఆబ్వియస్గా మనం పుష్ చేసిన ఫైల్ ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది బికాస్ ఆఫ్ కనెక్టివిటీ ఇష్యూస్. ఓకే, understood, right? What is the major difference? So Docker file is used for creating customized images and launching the containers, and Ansible is used for managing the infrastructure of our project servers. Okay, డాకర్ కంటైనర్ కి Ansible యూజ్ చేసి నేను కాన్ఫిగర్ చేయొచ్చా? ఇంకొకసారి రిపీట్ చేయండి. డాకర్ ఫైల్ యూస్ చేసుకొని డాకర్ కంటైనర్ ని Ansible యూజ్ చేసి దానికి ఒక కాన్ఫిగరేషన్ చేయొచ్చా? మీరు చెప్పింది ఒకసారి రిపీట్ చేస్తున్నాను. Ansible యూస్ చేసి మీరు ఒక కంటైనర్ ఒక కాన్ఫిగరేషన్ హ్యాండిల్ చేయొచ్చు అని అడుగుతున్నారు, అవునా? నో, ఎగ్జాక్ట్లీ. ఓకే, సో యా, దట్ ఈస్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఈ సినారియో నేను కొంచెం చేంజ్ చేస్తాను. ఇది Ansible సర్వర్, మీ దగ్గర ఒక నోడ్ అనేది ఉంది. ఓకే, ఈ నోడ్లో డాకర్ ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, అండ్ మీరు ఈ Ansible యూజ్ చేసుకుని ఈ మషిన్ లోపల కొన్ని కంటైనర్స్ లాంచ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, 1, 2, 3 లాంచ్ చేయాలనుకుంటున్నారు. ఎస్, దట్ ఈస్ పాసిబుల్. వీ కెన్ డూ దట్. నాట్ ఓన్లీ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, బట్ వీ కెన్ ఆల్సో మేనేజ్ అవర్ అప్లికేషన్స్, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ కూడా మనం రన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ కంటైనర్స్. Ansible యూజ్ చేసుకుని మనం కంటైనర్స్ కూడా లాంచ్ చేస్తాం. కంటైనర్స్ లోపల ఫైల్స్ కాపీ చేసుకోవచ్చు, కంటైనర్స్ లోపల కాన్ఫిగరేషన్ కూడా మనం చేంజెస్ చేయొచ్చు. చేంజెస్ అంటే ఇన్ ది సెన్స్ ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయడం, లేకపోతే ఏదైనా ఫైల్స్ కాపీ చేయడం, ఇలాంటి చిన్న టాస్క్ కూడా వీ కెన్ అచీవ్ ఇట్ విత్ ది హెల్ప్ ఆఫ్ Ansible. ఎస్, దట్ ఈస్ పాసిబుల్. అండ్ ఇదే మన ప్రాజెక్ట్లో CI/CD ప్రాజెక్ట్ అని చెప్పాను కదా, మన ప్రాజెక్ట్లో మనం అదే చెక్ చేయబోతున్నాం. జెన్కిన్స్ అయిపోయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు యూస్ Ansible ఫర్ ఆటోమేటింగ్ ది కంప్లీట్ CI/CD పైప్లైన్. అంతే, మొత్తం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ని Ansible ద్వారా ఆటోమేట్ చేయబోతున్నాం. ఓకే. యా, ఇంకా నెక్స్ట్ డౌట్? ఆల్ రైట్. Ansible ఇన్స్టాలేషన్ అనేది అంత ఈజీ కాదు. ఓకే, కొంచెం స్టెప్స్ అనేవి కొంచెం లెంతీగా ఉంటాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు Ansible అమెజాన్ లినక్స్లో ఇన్స్టాల్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, అమెజాన్ లినక్స్ సర్వర్లో ఇన్స్టాల్ చేస్తే 1 కమాండ్తో అయిపోతుంది. 1 కమాండ్, జస్ట్ 1 కమాండ్. ఓకే, సో ఆ కమాండ్ ఏంటనేది మీకు చెప్తాను. ఓకే, అదే మీరు రెడ్ హ్యాట్ ఆర్ ఉబుంటు ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్లో Ansible ఇన్స్టాల్ చేయాలంటే చాలా స్టెప్స్ ఉంటాయి. ఓకే, మల్టిపుల్ కమాండ్స్ ఉంటాయి. అయితే ఈజీ మెథడ్ ఎవరైనా చెప్తారు, మీరు గూగుల్ చేసినా కూడా మీకు దొరుకుతుంది. నేను మీకు
కాంప్లెక్స్ మెథడ్ చూపిస్తాను, అంటే టఫ్గా ఉన్న మెథడ్ చూపిస్తాను. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు లాంచ్ రెడ్ హ్యాట్ సర్వర్స్. ఓకే, సో రేపు మనం ఒక యాన్సిబుల్ సర్వర్ అండ్ ఒక యాన్సిబుల్ నోడ్ 2 మషిన్స్ లాంచ్ చేసి సర్వర్లో యాన్సిబుల్ అనేది ఇన్స్టాలేషన్ ఎలా అనేది చూపిస్తాను. ఇన్స్టాలేషన్ అనేది చాలా కాంప్లెక్స్. కొన్నిసార్లు ఇంటర్వ్యూస్లో కూడా హౌ డిడ్ యూ సెటప్ యాన్సిబుల్ ఇన్ యువర్ ప్రీవియస్ ప్రాజెక్ట్ అని అడుగుతారు. ఓకే, అప్పుడు చాలా స్టెప్స్ ఉంటాయి, ఒక్కొక్క స్టెప్ మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ మనం ఒక సర్వర్ తీసుకొని అందులో పైథాన్ ఇన్స్టాల్ చేయాలి. పైథాన్. ఓకే, ఇది కాంప్లెక్స్ మెథడ్. కాంప్లెక్స్ అంటే కొంచెం టఫ్ ఉంటుంది. ఓకే, స్టెప్స్ ఎక్కువ ఉంటాయి కదా, అందుకోసం ఇది కాంప్లెక్స్ మెథడ్. సో in this complex method, when we are choosing red hat servers, first we have to install python. ఓకే, రేపు చేయబోయే స్టెప్స్ అని మీకు ఒకసారి మీకు ఓవర్వ్యూ చెప్తున్నాను. ఓకే, పైథాన్ ఇన్స్టాలేషన్ చేస్తాం. ఫస్ట్ పైథాన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత యాన్సిబుల్ రూట్ అకౌంట్లో ఇన్స్టాల్ అవ్వదు. ఓకే, వీ కెనాట్ ఇన్స్టాల్ యాన్సిబుల్ ఇన్ రూట్ అకౌంట్. ఒకవేళ ట్రై చేసినా కూడా మీకు ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, సో రూట్ అకౌంట్లో యాన్సిబుల్ ఇన్స్టాల్ చేయలేం కాబట్టి వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ సపరేట్ యూజర్. ఓకే, యాన్సిబుల్ ఇన్స్టాలేషన్ కోసం, యాన్సిబుల్ కమాండ్స్ రన్ చేయడం కోసం ఒక సపరేట్ యూజర్ ఐడి క్రియేట్ చేస్తాం. అండ్ ఈ యూజర్ ఐడి మొత్తం మన ప్రాజెక్ట్లో ఉన్న అన్ని మషిన్స్లో ఉండాలి. అంటే యాన్సిబుల్ సర్వర్లో ఉండాలి, యాజ్ వెల్ యాజ్ నోడ్ మషిన్స్లో కూడా ఉండాలి. ఆ నోడ్ మషిన్స్ ఎన్నైనా సరే, 1, 2, 3, 10, 100, 1000 ఎన్ని నోడ్స్ ఉన్నా ప్రతి నోడ్ మషిన్లో ఆ అకౌంట్ క్రియేట్ అయ్యి ఉండాలి. అప్పుడే యాన్సిబుల్ సక్సెస్ఫుల్గా కోడ్ని పుష్ చేస్తుంది, ఆర్ ఎల్స్ మనకి ఎర్రర్స్ వస్తాయి. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. క్రియేట్ చేసిన యూజర్ ఐడికి మనం సూడో పర్మిషన్స్ ఇస్తాం. మనం నోడ్ మషిన్స్లో ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలి, సర్వీసెస్ స్టార్ట్ చేయాలి, స్టాప్ చేయాలి, డిలీట్ చేయాలి. ఇలాంటి యాక్టివిటీస్ చేయాలంటే మనకి నోడ్ మషిన్స్లో మనకి ఏం కావాలి? కంప్లీట్ పర్మిషన్స్. అవునా? కంప్లీట్ పర్మిషన్స్ కావాలంటే మనం సెకండ్ స్టెప్లో ఏదైతే న్యూ అకౌంట్ క్రియేట్ చేస్తామో ఆ న్యూ అకౌంట్కి సూడో పర్మిషన్స్ ఇస్తాం. సూడో పర్మిషన్స్ అంటే ఏంటి? రూట్ పర్మిషన్స్, కంప్లీట్ పర్మిషన్స్ ఇవ్వాలి. అది ఎలా ఇస్తాం అనేది రేపు చూపిస్తాను. క్రియేట్ చేసిన తర్వాత థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత యాన్సిబుల్ సర్వర్ నోడ్ మషిన్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది? ఏ ప్రోటోకాల్ యూజ్ చేసి? ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్ యూజ్ చేసి కనెక్ట్ అవుతుంది. బై డిఫాల్ట్గా ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీ రీజన్స్ వలన ప్రతి EC2 మషిన్లో ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్ డిజేబుల్ చేసి ఉంటుంది. అంటే మన దగ్గర ఒక EC2 మషిన్ ఉంది, మన దగ్గర ఇంకొక EC2 మషిన్ ఉంది. ఈ రెండింటి మధ్య మనం కనెక్టివిటీ సెటప్ చేయాలంటే కొన్ని చేంజెస్ చేయాలి. ఎందుకంటే డిఫాల్ట్గా ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీ రీజన్స్ కోసం వైరస్ ఏం రాకుండా, వల్నరబిలిటీస్, మాల్వేర్ ఇలాంటి అన్వాంటెడ్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఏడబ్ల్యూఎస్ ఈ ఎస్ఎస్హెచ్ అనే ప్రోటోకాల్ డిసేబుల్ చేసి ఉంటుంది. ఓకే, డిసేబుల్. ఇంటర్ కనెక్టివిటీ కోసం ఎస్ఎస్హెచ్ అనేది డిసేబుల్ చేసి ఉంటుంది అండ్ ఈ ప్రోటోకాల్ని మనం యాక్టివేట్ చేయాలి. ఓకే, సో ఎనేబుల్ ఎస్ఎస్హెచ్ ఇన్ ఆల్ మషిన్స్. ఇది ఫోర్త్ స్టెప్. అంటే సర్వర్ యాజ్ వెల్ యాజ్ ప్రతి నోడ్ మషిన్లో ఎనేబుల్ చేయాలి. ఓకే, ఇది ఫోర్త్ స్టెప్. వాట్ ఈస్ ద ఫిఫ్త్ స్టెప్? ఇది అయిపోయింది కదా. ఫైనల్గా we are going to create a copy of a security file. సర్వర్ ప్రతి నోడ్ మషిన్కి కనెక్ట్ అయ్యి కొన్ని కమాండ్స్ రన్ చేయబోతుంది. అవునా? కొన్ని చేంజెస్ చేయబోతుంది. చేయాలి అంటే యాన్సిబుల్ సర్వర్ నోడ్ మషిన్కి కనెక్ట్ అయినప్పుడు నోడ్ మషిన్ ఎటువంటి పాస్వర్డ్ అడగకూడదు. అవునా? అడగకూడదు. మనం ఒక EC2 మషిన్ కనెక్ట్ అవుతున్నాం. మనం IP అడ్రస్ EC2-user ఇచ్చిన తర్వాత మనం ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ ఫైల్ పేరేంటి? పెమ్ ఫైల్. అవునా? ఆ ఫైల్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాం? అథెంటికేషన్ కోసం, కనెక్ట్ అవ్వడం కోసం సెలెక్ట్ చేసుకున్నాం. రైట్? ఇక్కడ కూడా యాన్సిబుల్ సర్వర్ నోడ్ మషిన్కి కనెక్ట్ అయ్యేటప్పుడు ఎటువంటి పాస్వర్డ్ కానీ ఫైల్ కానీ అడగకూడదు.
అలా అడగకుండా ఉండాలి అంటే మనం ఒక ఫైల్ ఇక్కడ జనరేట్ చేసి ఇక్కడ కాపీ చేయాలి. ఓకే, జనరేట్ చేసి ఇక్కడ కాపీ చేయాలి. ఎందుకు చేస్తామంటే నోడ్ మషిన్ నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ సర్వర్ని యాక్సెప్ట్ చేయడానికి, నోడ్ మషిన్ ఆన్సిబుల్ సర్వర్ సెండ్ చేసే ఏ కమాండ్ అయినా సరే యాక్సెప్ట్ చేయడానికి మనం చేస్తాం ఇలాగా. దీని ద్వారా నోడ్ మషిన్కి సర్వర్కి మధ్యలో ట్రస్ట్ రిలేషన్షిప్ అనేది సెటప్ చేస్తున్నాం. ఓకే, నోడ్ మషిన్కి సర్వర్కి మధ్యలో ట్రస్ట్ రిలేషన్షిప్ అనేది సెటప్ చేస్తుంది. దీని ద్వారా సర్వర్ నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ ఎప్పుడైనా సరే ఒక ఫైల్ సెండ్ చేసినా, ఒక కమాండ్ సెండ్ చేసినా కూడా బ్లైండ్గా యాక్సెప్ట్ చేస్తుంది, ఎటువంటి పర్మిషన్స్ ఇష్యూస్ లేకుండా. ఓకే, క్లియర్ సో ఫార్? ఎనీ డౌట్స్? సో ఇది ఫిఫ్త్ స్టెప్. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు కాపీ అ ఫైల్. ఆ ఫైల్ పేరు public key. Okay, we are going to copy public key of Ansible server in all the nodes. ప్రతి నోడ్ మెషిన్లో కాపీ చేయాలి ఫైల్. ఓకే, అండ్ గుర్తుంచుకోండి ఈ స్టెప్స్ అన్నీ కూడా వన్ టైం టాస్క్, ఫస్ట్ టైం మాత్రమే చేస్తాం, ఎవ్రీడే చేసే పని కాదు ఇది. ఓకే, ప్రాజెక్ట్లో మనం ఎప్పుడైతే యాన్సిబుల్ సెటప్ చేస్తామో అప్పుడే చేస్తాం ఈ టాస్క్ అన్ని కూడా, డైలీ టాస్క్ కాదు ఇది. సో ఇది ఫిఫ్త్ స్టెప్. అండ్ ఫైనల్గా ఏముంటుందో తెలుసా, మనం యాన్సిబుల్ సర్వర్లో ఒక ఇన్వెంటరీ ఫైల్, ఇందాక చెప్పాను కదా ఇన్వెంటరీ ఫైల్ అంటే ఏంటి? ఇన్వెంటరీ ఫైల్ అనేది నథింగ్ బట్ ప్రతి నోడ్ మషిన్ ఒక ఐపీ అడ్రస్ ఇన్ఫర్మేషన్ క్యారీ చేసుకుంటుంది. ఓకే, ఈ పర్టికులర్ ఇన్వెంటరీ ఫైల్లో ప్రతి నోడ్ మషిన్ ఒక ఐపీ అడ్రస్ మనం పెడతాం. ఈ ఫైల్ అనేది యాన్సిబుల్ సర్వర్లో ప్లేస్ చేయాలి. ఓకే, సో వీ హ్యావ్ టు క్రియేట్ ఇన్వెంటరీ ఫైల్, దీనికి ఇంకొక నేమ్ ఉంది, హోస్ట్ ఫైల్ అని అంటాం. ఓకే, ఇన్వెంటరీ ఫైల్ ఇన్ యాన్సిబుల్ సర్వర్ విత్ ఆల్ నోడ్ మషిన్ ఐపీ అడ్రస్ ఆర్ హోస్ట్ నేమ్ అని ఇచ్చినా పర్లేదు, రెండిట్లో ఏది ఇచ్చినా పర్లేదు. ఓకే, సో ఇది ఫైనల్ స్టెప్. ఈ స్టెప్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మన యాన్సిబుల్ ల్యాబ్ అనేది సెటప్ అవుతుంది. సో వన్ ఆఫ్ ద కాంప్లికేటెడ్ ల్యాబ్ సెటప్స్, మొత్తం డెవాప్స్లో జెన్కిన్స్ అండ్ యాన్సిబుల్ టూల్స్ యొక్క ల్యాబ్ సెటప్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఓకే, గుర్తుంచుకోండి. ఇక్కడ క్లియర్ కదా? ఈ స్టెప్స్ అన్నీ కూడా మనం రేపు చెక్ చేయబోతున్నాం. అండ్ తర్వాత ఒకవేళ టైం ఉంటే మనం కమాండ్స్ కూడా చూద్దాం, యాన్సిబుల్ కమాండ్స్. ఆల్రైట్, సో ఈ స్లైడ్ నెంబర్ 6, 7, 8, 9 అండ్ 10. ఓకే, మొత్తం కాన్ఫిగరేషన్ ల్యాబ్ సెటప్. ఆల్రైట్, సో ఇక్కడికి మనం క్లోజ్ చేద్దాం. టుమారో వీఆర్ గోయింగ్ టు కనెక్ట్ అండ్ విల్ సీ ది ల్యాబ్ సెటప్. ఒక అడ్వాన్స్ నోటిఫికేషన్, నేను 12th రోజు అవైలబుల్ ఉండను. ఓకే, విల్ కనెక్ట్ బ్యాక్ ఆన్ 13th. ఓకే, గుర్తుంచుకోండి వెనస్డే 12th నేను క్లాస్ తీసుకోవట్లేదు. ఆల్రైట్, కమింగ్ బ్యాక్ టు యాన్సిబుల్. ఒక డెవాప్స్ ఇంజనీర్కి యాన్సిబుల్ చాలా ఇంపార్టెంట్. ఓకే, యాన్సిబుల్ అండ్ టెరాఫార్మ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు క్రాకింగ్ ది ఇంటర్వ్యూస్. ఆల్రైట్, సో keep your focus on Ansible very much. Okay, any doubts? థియరీ అర్థమైంది కదా? ఒక బేసిక్ ఐడియా వచ్చిందా Ansible దేనికోసం యూస్ చేస్తామని? సో ఒకసారి ఈ వీడియో మళ్ళీ చెక్ చేయండి, అప్లోడ్ చేస్తాను అండ్ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేస్తాను. థియరీ పార్ట్ చదవండి, ట్రై టు అండర్స్టాండ్ ద టర్మ్స్, రిమెంబర్ ద టర్మ్స్. ఈ టర్మ్స్ ఇప్పటిదాకా యూస్ చేసిన టర్మ్స్ అన్నీ కూడా గుర్తుంచుకోండి. ఏంటా టర్మ్స్? యాన్సిబుల్ సర్వర్, యాన్సిబుల్ నోడ్, ఇన్వెంటరీ ఫైల్, ప్లేబుక్, యామల్, పైథన్, SSH, ఈ టర్మ్స్ అన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, సో లెట్స్ క్యాచ్ అప్ బ్యాక్ ఆన్ టుమారో at same time at 8 p.m. and we'll discuss the installation part of Ansible. Okay guys, thank you and have a good night.